ఆస్టియోఆర్థరైటిస్ ఎందుకు లేడీస్‌లో కామన్ అంటే, లేడీస్‌లో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవటం, తర్వాత ఎడ్యుకేషన్ లేకపోవటం, ఎక్కువగా పట్టించుకోకపోవటం, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోకపోవటం అనమాట. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ప్రత్యేకమైన భయంకరమైన జబ్బు కాదు, అరగటం. యూజువల్‌గా పేషెంట్స్ మాకిచ్చే ప్రశ్నలేంటి, యూజువల్‌గా మమ్మల్ని అడిగే ప్రశ్నలేంటి అంటే, ఎందుకు నాకు అంత చిన్న వయసులోనే అరుగుదల ప్రారంభమైంది? నాకు నా నా వయసోళ్ళందరూ బానే తిరుగుతున్నారు గదా! నాకెందుకయింది? యూజువల్‌గా కంపేర్ చేసుకుంటారు. లేడీస్ ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు. ఎందుకు లేడీస్‌లో కామన్ అంటే, వాళ్ళల్లో అన్‌ఐడెంటిఫైడ్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకపోవటం, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి షుగర్ లెవెల్స్ చూపించుకోకపోవటం, అలా ట్రీట్మెంట్ తీసుకోకుండా డయాబెటీస్ అనేది కొన్నేళ్లుగా జరిగిపోవటం, థైరాయిడ్ అనేది పట్టించుకోకపోవటం, ఆ థైరాయిడ్ సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయటం. అంటే ఒళ్ళు ఎక్కువగా పెరగటం, తర్వాత చలి తట్టుకోలేకపోవటం, అలసటగా ఉండటము, తర్వాత నిద్రమత్తుగా ఉండటము, పనికి చురుకుదనం లేకపోవటము, ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. ఈ థైరాయిడ్ లక్షణాలు ఉన్నప్పటికిను ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం, ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోవటం అనేది హైపోథైరాయిడ్ కండిషన్‌లో ఎక్కువ రోజులు ఉండిపోవటము, ఒబెసిటీ, ఈ పారేయటం ఎందుకు, ఇది తినేద్దాంలే, పోనీ దీంతో సరిపెట్టుకుందాంలే అని ఒక సరి అయిన డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం అనమాట. ఎక్కువగా కార్బోహైడ్రేట్ కన్జంప్షన్, అంటే లావు ఎక్కుతున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఈ మంత్‌లో మనం ఒక 2 కేజీలు ఎక్కువగా పెరిగాము అనుకుంటే, మనం డైట్‌లో మనం కంట్రోల్ చేసుకోవాలి. డైట్‌లో మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు వాకింగ్ అనేది చేయాలి. భావన మనసులో లేనప్పుడు ఎక్కువ ఒబెసిటీ రావటము, ఆ ఒబెసిటీ తోటి, ఈ అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ తోటి, అన్‌ఐడెంటిఫైడ్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గుర్తించకపోవటం తోటి కాళ్ళు, మోకాళ్ళు అరగటం అనేది జరుగుతదనమాట. మోకాళ్ళు అరగటానికి ఎక్కువ శాతం ఏంటంటే, పదే పదే కింద కూర్చోవటము, కింద నుంచి బరువులెత్తటము, మోకాళ్ళ మీద నించొని అంటే వంగి పని చేయటము, ఇలాంటి కార్యక్రమాలు, మెట్లెక్కటము, ఇలాంటివన్నీ ఎక్కువగా మోకాళ్ళ అరుగుదలకి కారణాలనమాట. అందుకని లేడీస్‌లో 80% లేడీస్‌కే ఎక్కువ ఆస్టియోఆర్థరైటిస్, 80% ఆఫ్ ద రీప్లేస్‌మెంట్ పేషెంట్స్ ఆడవాళ్ళు ఉండటం దీనికి కారణం.